ఓం శాంతి 11/11/2023 మధురమైన పిల్లలు, ఎంతగా మీరు తండ్రిని స్మృతి చేస్తారో అంతగా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది. ఎవరైతే గడియ గడియ తండ్రి స్మృతిని మర్చిపోతారో వారు దుర్భాగ్యశాలి పిల్లలు. ప్రశ్న: ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారమేంటి? అన్నింటికన్నా గొప్ప సంపాదన ఎందులో ఉంది? జవాబు: దానం చేయడం ద్వారా ఖాతా జమ అవుతుంది. ఎంతగా మీరు ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇస్తారో అంతగా సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. మురళి ద్వారా మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. ఈ మురళి నల్లగా ఉన్న వారి నుండి తెల్లగా చేసేటువంటిది. మురళిలోనే ఖుదా యొక్క ఇంద్రజాలం ఉంది. మురళి ద్వారానే మీరు సుసంపన్నులుగా అవుతారు. పాట: మేము ఆ మార్గంలో నడవాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు పడిపోతూ ఉంటారు, కానీ సంభాళించుకుంటూ ఉండాలి. గడియ గడియ తండ్రిని మర్చిపోతారు, అనగా పడిపోతారు. స్మృతి చేస్తే సంభాళించుకున్నట్లు. మాయ తండ్రి స్మృతిని మరిపింపజేస్తుంది, ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. ఆ మాటకొస్తే తండ్రిని ఎప్పుడూ ఎవరూ మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ తన పతిని మర్చిపోదు. నిశ్చితార్థం జరిగిన వెంటనే బుద్ధియోగం జోడింపబడుతుంది. మర్చిపోయే విషయమేమీ ఉండదు. పతి పతి, తండ్రి తండ్రి. ఇప్పుడు వీరైతే నిరాకార తండ్రి. వీరిని ప్రియుడు అని కూడా అంటారు. భక్తులను ప్రేయసులని అంటారు. ఈ సమయంలో అందరూ భక్తులే, భగవంతుడొక్కరే. భక్తులను ప్రేయసులని, భగవంతుణ్ణి ప్రియుడని అంటారు. లేక భక్తులను పిల్లలని, భగవంతుణ్ణి తండ్రి అంటారు. ఇప్పుడు పతులకే పతి లేక తండ్రులకే తండ్రి ఆ ఒక్కరే. ప్రతి ఆత్మకు తండ్రి ఆ పరమాత్మే. ఆ లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. ఈ పారలౌకిక పరంపిత ఆత్మలందరికీ తండ్రి ఒక్క గాడ్ ఫాదర్ మాత్రమే. వారి పేరు శివ్ బాబా. కేవలం గాడ్ ఫాదర్ మౌంట్ అబు అని రాస్తే ఉత్తరం చేరుకుంటుందా చెప్పండి? పేరు కూడా రాయాల్సి ఉంటుంది కదా. వీరు అనంతమైన తండ్రి. వీరి పేరు శివ. శివకాశి అని అంటారు కదా. అక్కడ శివుని మందిరం ఉంది. తప్పకుండా అక్కడ కూడా వెళ్ళుంటారు. రాముడు ఇక్కడికి వెళ్లారు, అక్కడికి వెళ్లారు అని, గాంధీ ఇక్కడికి వెళ్లారు అని చూపిస్తారు కదా. కావున తప్పకుండా శివ్ బాబాకు కూడా చిత్రం ఉంది. కాని వారు నిరాకారుడు. వారిని తండ్రి అంటారు. ఇతరులెవ్వరినీ సర్వులకు తండ్రి అని అనలేరు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా వారే తండ్రి. వారి పేరు శివ. కాశీలో కూడా మందిరం ఉంది, ఉజ్జయినిలో కూడా శివుని మందిరం ఉంది. ఇన్ని మందిరాలు ఎందుకు తయారయ్యాయి అనేది ఎవరికీ తెలీదు. ఏ విధంగా లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని అంటారు. కాని స్వర్గం ఎప్పుడుండేది? వారు యజమానులుగా ఎలా అయ్యారు? ఇది ఎవరికీ తెలీదు. పూజారులు ఎవరికైతే పూజ చేస్తారో వారి ఆక్యుపేషన్, కర్తవ్యం గురించి తెలియకపోతే మరి దానిని అంధశ్రద్ధ అనే అనడం జరుగుతుంది కదా. ఇక్కడ కూడా బాబా అని అంటారు, కాని పూర్తి పరిచయం లేదు. ఈ తల్లి తండ్రి గురించి తెలీదు. లక్ష్మీనారాయణ పూజారులు పూజ చేస్తారు, శివుని మందిరంలోకి వెళ్లి మహిమ చేస్తారు, నీవే తల్లివి తండ్రివి అని పాడతారు. కాని వారు తల్లి తండ్రి ఎలా అయ్యారు, ఎప్పుడయ్యారు ఏమీ తెలీదు. భారతవాసులకే ఏమీ తెలీదు. క్రిస్టియన్లు, బౌద్ధులు మొదలైన వారు తమ క్రైస్టును, బుద్ధుణ్ణి తలుచుకుంటారు. క్రైస్ట్ ఫలానా సమయంలో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారని వారి చరిత్ర గురించి వెంటనే తెలియజేస్తారు. భారతవాసులు ఎవరిని పూజించినా వారెవరనేది తెలీదు. శివుని గురించి గాని, బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి గాని, అలాగే జగదంబ, జగత్పిత, లక్ష్మీనారాయణల గురించి గాని తెలీదు. కేవలం పూజలు చేస్తూ ఉంటారు. వారి జీవిత చరిత్ర ఏమిటి అనేది ఏమీ తెలీదు.
తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉండేవి. మీరు రాజ్యం చేసేవారు. మీకు తెలుసు, తప్పకుండా మేం రాజ్యం చేసేవారము. మేం పునర్జన్మలు తీసుకున్నాము. 84 జన్మలు తీసుకుంటూ రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాము. తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయిపోయాము. సుందరంగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా అయిపోయాము. ఈ రోజులో నారాయణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. కావున వారే శ్రీకృష్ణునిగా శ్రీనారాయణునిగా ఉండేవారని నిరూపించబడుతుంది. కాని ఈ విషయాల గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. యాదవులు మిసైల్స్ను కనుగొనేవారు, మరియు కౌరవులు పాండవులు సోదరులుగా ఉండేవారు. వారు ఆసురీ సోదరులుగా మరియు వీరు దైవీ సోదరులుగా ఉండేవారు. వీరు కూడా ఆసురిగానే ఉండేవారు. కాని వీరిని తండ్రి ఉన్నతంగా తయారుచేసి దైవీ సోదరులుగా తయారుచేశారు. ఇరువురి సోదరుల విషయంలో ఏం జరిగింది? తప్పకుండా పాండవులు విజయాన్ని పొందారు, కౌరవులు వినాశనమయ్యారు. కొందరు ఇక్కడే కూర్చుని ఉన్నా మమ్మా బాబా అని అంటారు, కాని వారి గురించి ఏమీ తెలీదు. తండ్రి శ్రీమతంపై నడవరు. వారికి బాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని తెలీదు. నిశ్చయం ఉండదు. దేహాభిమానులుగా ఉన్న కారణంగా దేహపు మిత్ర సంబంధికులు మొదలైన వారిని తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడైతే దేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఇది కొత్త విషయం. ఇది మనుషులెవరూ అర్థం చేయించలేరు. ఇక్కడ తల్లి తండ్రి వద్ద కూర్చుని ఉన్నా కూడా వారి గురించి తెలీదు. ఇది ఆశ్చర్యం కదా. వారి జన్మే ఇక్కడ జరిగింది, అయినా కాని వారి గురించి తెలీదు. ఎందుకంటే వారు నిరాకారుడు. వారిని మంచి రీతిలో అర్థం చేసుకోలేకపోతారు. వారి మతంపై నడవకపోతే ఆశ్చర్యం కలిగేలా పారిపోతారు. ఎవరి నుండైతే స్వర్గపు 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారిని తెలుసుకోకపోవడం వలన పారిపోతారు. ఎవరైతే తండ్రిని తెలుసుకుంటారో వారిని సౌభాగ్యశాలురని అంటారు. దుఃఖం నుండి విడిపించేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో దుఃఖమైతే ఎంతో ఉంది కదా. ఇది ఉన్నదే భ్రష్టాచారి రాజ్యం. డ్రామానుసారంగా మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత ఇటువంటి భ్రష్టాచారి సృష్టియే ఉంటుంది. మళ్లీ తండ్రి వచ్చి సత్యుగి శ్రేష్టాచారి స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా ఎందుకు వచ్చారు? ఇది మనుషుల ప్రపంచము. దేవతల ప్రపంచం సత్యుగంలో ఉంటుంది. ఇక్కడ పతిత మనుషులున్నారు. పావన దేవతలు సత్యుగంలో ఉంటారు. మీరెవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారికే ఈ విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతూ ఉంటారో వారికి అర్థం చేయిస్తూ ఉంటారు. అందరూ అయితే బ్రాహ్మణులుగా అవ్వరు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్లీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా అవ్వలేరు. మమ్మా బాబా అని అన్నారంటే బ్రాహ్మణ కులంలోకి వచ్చినట్లు. ఇక మిగిలిందంతా చదువు యొక్క పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారెవరూ రాజ్యస్థాపన చెయ్యరు. క్రైస్ట్ ఒంటరిగా వచ్చారు. ఎవరిలోనో ప్రవేశించి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. ఆ తర్వాత క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన ఆత్మలెవరైతే పైన ఉన్నారో వారు వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన ఆత్మలందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు అంతిమంలో అందరూ తిరిగి వెళ్ళాలి. తండ్రి అందరికీ మార్గదర్శకునిగా అయి అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు. తండ్రి మొత్తం మానవాళికి ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు. వారు ఆత్మలందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. ఆత్మ పతితంగా ఉన్న కారణంగా తిరిగి వెళ్లలేదు. నిరాకారి ప్రపంచమైతే పావనమైంది కదా. ఇప్పుడు ఈ సాకార సృష్టి పతితంగా ఉంది. ఇప్పుడు వీరందరూ నిరాకారి ప్రపంచంలోకి వెళ్లాలంటే వీరిని పావనంగా ఎవరు తయారు చేస్తారు? కావుననే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ వచ్చి తెలియజేస్తారు,
నేనొక్కసారే వస్తాను, మొత్తం ప్రపంచమంతా భ్రష్టాచారిగా అయినప్పుడు వస్తాను. ఒకరినొకరు హతమార్చుకునేందుకు ఎన్ని బుల్లెట్లు, బాంబులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఒకటేమో బాంబులను తయారు చేస్తున్నారు, ఇంకొకటి ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. పిడుగులు పడతాయి, రోగగ్రస్తులుగా అవుతారు. ఎందుకంటే ఎరువైతే తయారవ్వాలి కదా. అశుద్ధమైన వాటి నుండే ఎరువు తయారవుతుంది కదా. మరి ఈ సృష్టి అంతటికీ ఎరువు కావాలి. తద్వారా ఫస్ట్ క్లాస్ ఉత్పత్తి జరుగుతుంది. సత్యుగంలో కేవలం భారతే ఉండేది. ఇప్పుడు ఇంతమంది వినాశనం జరగాలి. తండ్రి అంటారు, నేనొచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తాను. మిగిలిన వారంతా అంతమైపోతారు, మీరు మాత్రం స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గాన్నైతే అందరూ తలుచుకుంటారు కదా. కాని స్వర్గమని దేన్నంటారో ఎవరికీ తెలీదు. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు. అరే, ఎవరైతే కలియుగంలో మరణిస్తారో వారు తప్పకుండా పునర్జన్మ కలియుగంలోనే తీసుకుంటారు కదా. ఈ మాత్రం తెలివి కూడా ఎవ్వరిలోనూ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన పేర్లు పెట్టుకుంటారు కానీ ఏం అర్థం చేసుకోరు. మనుషులు మందిరాలలో ఉండేవారు. అది క్షీరసాగరం, ఇది విషయసాగరం. ఈ విషయాలన్నింటినీ తండ్రే అర్థం చేయిస్తారు. మనుషుల్నే చదివిస్తారు, అంతేకాని జంతువులు చదివించరు. ఈ డ్రామా తయారై ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. షావుకారు వ్యక్తుల వద్ద అటువంటి ఫర్నిచర్ కూడా ఉంటుంది. పేదవారి వద్ద గవ్వలే ఉంటాయి, షావుకార్ల వద్దనైతే ఎన్నో వైభవాలుంటాయి. మీరు సత్యుగంలో షావుకార్లుగా అయినప్పుడు మీకు వజ్ర వైడూర్యాలతో పొదిగి ఉన్న మహళ్లు ఉంటాయి. అక్కడ ఎలాంటి మురికి ఉండదు, దుర్గంధం ఉండదు. ఇక్కడైతే దుర్గంధం ఉంటుంది, కావుననే అగరబత్తులు మొదలైనవి వెలిగించడం జరుగుతుంది. అక్కడైతే పుష్పాలు మొదలైన వాటిలో సహజ సుగంధం ఉంటుంది. అగరబత్తులు వెలిగించాల్సిన అవసరం ఉండదు. దానిని స్వర్గం అంటారు. తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తారు. చూడండి ఎంత సాధారణంగా ఉన్నారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. నిశ్చయం పూర్తిగా లేకపోతే మర్చిపోతారు. ఎవరి నుండైతే స్వర్గవారసత్వం లభిస్తుందో అటువంటి తల్లి తండ్రిని మర్చిపోవడం అంటే అది ఎంతటి దురదృష్టం. తండ్రి వచ్చి ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. ఇటువంటి తల్లి తండ్రి మతంపై నడవకపోతే 100% అతి దురదృష్టవంతులని అంటారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవ్వడమెక్కడా, దాసదాసీలుగా అవ్వడమెక్కడా? మీరెంతవరకు చదువుకుంటున్నారనేది మీరు అర్థం చేసుకోగలరు. అక్కడ ధర్మపితలు కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. ఇక్కడ తల్లి తండ్రి ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం కదా. పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడున్నది అపవిత్రమైన ప్రవృత్తి మార్గం. లక్ష్మీనారాయణలు పవిత్రంగా ఉండేవారు కావున వారి సంతానం కూడా పవిత్రంగానే ఉండేది. మేమేమవుతాము అనేది మీకు తెలుసు. తల్లి తండ్రి ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు కావున వారిని ఫాలో చేయాలి కదా. భారత్నే మదర్ ఫాదర్ కంట్రీ అని అంటారు. సత్యుగంలో అందరూ పవిత్రులుగా ఉండేవారు, ఇక్కడ పతితులుగా ఉన్నారు. ఎంత మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కాని తండ్రిని స్మృతి చేయకపోతే బుద్ధితాళం మూసుకుపోతుంది. వింటూ వింటూ చదువును వదిలేసినట్లయితే తాళం పూర్తిగా మూసుకుపోతుంది. స్కూల్లో కూడా నంబర్వారుగా ఉంటారు. రాతిబుద్ధి కలవారు మరియు పారసబుద్ధి కలవారు అని అనడం జరుగుతుంది. రాతిబుద్ధి కలవారు ఏమీ అర్థం చేసుకోరు. రోజంతట్లో 5 నిమిషాలు కూడా తండ్రిని స్మృతి చేయరు. 5 నిమిషాలే స్మృతి చేస్తే తాళం కూడా అంతే తెరుచుకుంటుంది. ఎక్కువ స్మృతి చేస్తే తాళం బాగా తెరుచుకుంటుంది. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. కొందరు పిల్లలు తండ్రికి ఉత్తరం రాస్తారు. ప్రియమైన బాబా లేక ప్రియమైన దాదా అని రాస్తారు. ఇప్పుడు కేవలం
ప్రియమైన దాదా అని రాసి పోస్టులో ఉత్తరం వేస్తే అది చేరుకుంటుందా? పేరైతే ఉండాలి కదా. దాదా దాదీలైతే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా. అచ్చా, ఈరోజు దీపావళి. దీపావళి నాడు కొత్త ఖాతాను పెడతారు. మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వ్యాపారుల చేత కొత్త ఖాతాను పెట్టిస్తారు. అలాగే మీరు కూడా కొత్త ఖాతాను పెట్టుకోవాలి. కాని ఇది కొత్త ప్రపంచం కొరకు. భక్తి మార్గపు ఖాతా అనంతమైన నష్టంతో కూడినది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు, అనంతమైన సుఖశాంతులను పొందుతారు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మరియు అనంతమైన సుఖాన్ని పొందే పిల్లలు మాత్రమే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోగలరు. తండ్రి వద్దకు కోట్లలో ఏ ఒక్కరూ వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టం కలిగితే అప్పటి వరకు ఏదైతే జమ చేసుకున్నారో అది కూడా లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఇతరులకు దానం ఇస్తారో అప్పుడే మీ ఖాతా వృద్ధి చెందుతుంది. దానం ఇవ్వకపోతే సంపాదన వృద్ధి చెందదు. సంపాదన వృద్ధి చెందాలని మీరు పురుషార్థం చేస్తారు. ఎప్పుడైతే ఎవరికైనా దానం చేస్తారో, లాభాన్ని చేకూరుస్తారో అప్పుడే సంపాదన వృద్ధి చెందుతుంది. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చారంటే జమ అవుతుంది. పరిచయం ఇవ్వకపోతే జమ కూడా అవ్వదు. మీ సంపాదన చాలా చాలా గొప్పది. మురళి ద్వారా మీ సత్యమైన సంపాదన జరుగుతుంది. కేవలం ఈ మురళి ఎవరిది అన్నది తెలియాలి. ఎవరైతే నల్లగా అయిపోయారో వారే మళ్లీ తెల్లగా తయారయ్యేందుకు మురళిని వినాలి. ఈ విషయం కూడా పిల్లలైన మీకే తెలుసు. నీ మురళిలో ఇంద్రజాలముంది అని అంటారు. ఖుదా యొక్క ఇంద్రజాలమని అంటారు కదా. కావున ఈ మురళిలో ఖుదా యొక్క ఇంద్రజాలం ఉంది. ఈ జ్ఞానం కూడా మీకిప్పుడే ఉంది. దేవతల్లో ఈ జ్ఞానం లేదు. వారిలోనే జ్ఞానం లేనప్పుడు మరి తర్వాతొచ్చే వారిలో జ్ఞానం ఎలా ఉండగలదు? శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తర్వాత తయారవుతాయో అవన్నీ అంతమైపోతాయి. మీ ఈ సత్యమైన గీతలైతే చాలా తక్కువున్నాయి. ప్రపంచంలో ఆ గీతలు లక్షల సంఖ్యలో ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలే సత్యమైన గీత. ఈ చిత్రాల ద్వారా ఎంతగానైతే అర్థం చేసుకోగలరో అంతగా ఆ గీత ద్వారా అర్థం చేసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మంచి రీతిలో చదువుకుని స్వయాన్ని సౌభాగ్యశాలురుగా, అదృష్టవంతులుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. రెండవ పాయింట్, దేహి అయిన తండ్రిని స్మృతి చేయడానికి దేహి అభిమానులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మర్చిపోయే అభ్యాసాన్ని చేయాలి. వరదానము. సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ దేహబానం నుండి అతీతంగా ఉండే యోగయుక్త భవ. యోగయుక్తంగా ఉండేందుకు సరళమైన విధి సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావిస్తూ నడుచుకోవడం. ఈ రథాన్ని నడిపించే ఆత్మనైన నేను సారథిని. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథం నుండి లేక దేహం నుండి లేక ఏ విధమైన దేహబానం నుండైనా అతీతంగా చేస్తుంది. దేహబానం లేకపోతే సహజంగానే యోగయుక్తులుగా అవుతారు మరియు ప్రతి కర్మ కూడా యుక్తియుక్తంగా జరుగుతుంది. స్వయాన్ని సారథిగా భావించినట్లయితే సర్వ కర్మేంద్రియాలు తమ కంట్రోల్లో ఉంటాయి. వారు ఏ కర్మేంద్రియానికి వశమవ్వలేరు. స్లోగన్. విజయీ ఆత్మలుగా అవ్వాలంటే అటెన్షన్ మరియు అభ్యాసం వీటిని నిజ సంస్కారాలుగా చేసుకోండి. ఓం శాంతి.